ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? ఏంటిదిరా అది? ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తలేరు? ఫంక్షన్ కి వచ్చాను. ఫంక్షన్ కి వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ ఉంటది. మా అత్తమ్మ అయితే లోపల ఉంది. నేనైతే సడన్ గా మా అత్తమ్మకి అయితే సర్ప్రైజ్ ఇస్తున్నా. అలాగే మనం మా అత్తమ్మ వాళ్ళది కూడా హోమ్ టూర్ చేద్దామనేసి అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మనం అయితే లోపలికి పోయి అత్తమ్మ ఏం చేస్తుందో సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం. అత్తమ్మ ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం, సరేనా? అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. డోర్ ఓపెన్ చేసి అయితే చూద్దాము ఎట్లా ఫీల్ అవుతుందో. రెండు ఫ్రెండ్స్ వచ్చేయండి. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య. లాక్ తీసి అయితే లోపలికి పోదాము. సో చూడండి, ఇదే వాళ్ళ డోరు. మళ్ళీ లోపలికి అయితే వచ్చేయండి. అత్తమ్మా, అత్తమ్మా, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే సర్ప్రైజ్ ఇచ్చిన అన్నింటికి వచ్చి ఇప్పుడు ఎంత సర్ప్రైజ్ అవుతుంది. ఎలా ఉన్నారు? ఇదే వాళ్ళ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. స్టైల్ 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 చూడండి. అయితే మా అత్తమ్మ వాళ్ళ ఫాదర్ అయితే దీన్ని అయితే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి అయితే పాలదండ వేసేవారు అనమాట తాత. సో అత్తమ్మ వాళ్ళని అయితే దాంతోనే పెంచిండు కాబట్టి ఆ పాలదండ పెంచి ఆ తాతకి మెమరబుల్గా, అత్తమ్మకు కూడా మెమరబుల్గా ఉండాలని సో తిరుపతిలో అయితే వర్షంలో తిరిగి మరి మా అత్తమ్మ దీన్ని అయితే సాధించింది. చూడండి, దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగుంది కదా. సో చూస్తున్నారు కదా, అక్కడైతే వాళ్ళైతే బొమ్మలు, ఇక్కడైతే చూడండి మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇదే. వీళ్ళైతే వచ్చి మా మద్దలు, అక్కడ కూడా ఇప్పుడు మా మామయ్య వాళ్ళది పెళ్ళిది ఫోటో అవన్నీ, ఆల్బమ్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, తాత వాళ్ళ జ్ఞాపకాలు, మామయ్య వాళ్ళ ఫాదర్ మమ్మీది అయితే ఫోటో ఉంది. సో ఇక్కడైతే టీవీ, ఇదైతే ఎంత బాగుంది కదా. నేను వచ్చినప్పట్లో అయితే ఇదైతే తీసుకొని మంచిగా ఆడుకుంటా. బాగుంది కదా చూడుది. సో ఇక్కడైతే చూస్తున్నారా, చిన్నది డైనింగ్ టేబుల్. నా పిల్ల రాక్షసి రాస్తుంది, ఏమనుకోకుండా. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా చిన్న సోఫా. సో ఇక్కడైతే చూసి కదా, మంచిగా మా అత్తమ్మ అయితే ఎట్లా డెకరేట్ చేసిందో, బాగా మంచిగా డెకరేట్ చేసుకుంటుంది అనమాట ఇల్లుని అయితే. సో మనమైతే లోపలికి అయితే పోయి చూద్దాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చక్కగా ఇక్కడైతే వాల్ చేసుకుంటారు. సో ఇక్కడైతే మిర్రర్ ఉంది, చిన్న మిర్రర్ అయితే పెట్టుకుంటారు. ఇక్కడైతే మనకైతే పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అయితే కనిపిస్తుంది కదా. పెద్దదైతే ఇక చూడండి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఇక ఇక్కడైతే చూడండి చక్కగా అయితే మనకైతే దేవుడిది అయితే గది చిన్నగా ఇట్లా అయితే అరేంజ్. సో ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్, అందరికి తెలుసు ఫ్రిడ్జ్లో ఏముంటుందో, ఫ్రిడ్జ్. సో మనమైతే మన చిన్న కిచెన్లోకి పోదాం. చూడండి, కిచెన్ అయితే ఒక రౌండ్ వేసుకొని మన చిన్న కిచెన్ చూడండి ఎంత బాగుందో మా కిచెన్. ఇక డోర్ తీస్తే బాల్కనీలోకి పోవచ్చు అనమాట. సో మనమైతే తర్వాత పోదాం దాంట్లోకి అయితే. ఇక్కడ విండో ఇక్కడ చూడండి, చిన్న కిచెన్ మంచిగా ఇట్లా చేసుకున్నారు వాళ్ళు. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, దీంట్లోపలికి అయితే పోదాము. చిన్నగా ఇట్లా బెడ్ ఇదైతే చూసుకున్నారు. ఇక్కడైతే చూసుకొని ఇక్కడైతే వాష్రూమ్ ఉంది. దీంట్లో అయితే చూడండి, ఇది చిన్న బెడ్రూమ్. చూపించండి ఒకసారి మనకు. చిన్నగా అక్కడైతే బీరువాలన్నీ ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళ ఫ్రేమ్స్ ఉన్నాయి, అత్తమ్మ మామయ్య వాళ్ళవి అప్పటి పెళ్లి జ్ఞాపకాలు అయితే బెడ్రూమ్లో అయితే పెట్టేసుకున్నారు. ఇలా చిన్నగా అయితే మేము బట్టలు అవన్నీ అయితే పెట్టేసుకుంటాం. ఇలా చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనం పోదాము. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడికి అండి కొంచెం ఇలా ఆడవాళ్ళు ఉండదు కాబట్టి కొంచెం సామాన్ అవి పెట్టుకుంటారు అనమాట. సో ఇదైతే మా అత్తమ్మ అయితే మిషన్. చూడండి, డ్రెస్ కూడా కుట్టింది అనుకుంటున్నా. మా అత్తమ్మ కుట్టింది అనుకుంటా కాదు, కొనుక్కొచ్చింది. అన్ని పెట్టుకుంటది మిషన్ కి సంబంధించినవి. ఇక్కడైతే అవన్నీ ఉంటాయి. అక్కడ డైలీ యూజ్ బట్టలు, ఇంకా బీరువా అవన్నీ ఉంటాయి.
సో ఇక్కడైతే ఇక చిన్న వాష్రూమ్ తెలుసు కదా మీకు అందరికి. వాష్రూమ్స్ అయితే బాల్కనీలోకి అయితే ఊదాము. జస్ట్ మంచి వ్యూ కనిపిస్తుంది మీకు అయితే చూస్తారు కదా. బాల్కనీలోకైతే ఊదాం చూడుది. ఏం చేస్తున్నా మీరు, ఏం చేస్తారు? మా పిల్లదయాలు చూడుది ముందు వచ్చారు. లైన్ నుంచి చూస్తే అయితే మొత్తం జాతి రత్నాలు రా మీరు కనిపిస్తారు. ఒకసారి చూపిరా వ్యూ చూపి. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మార్నింగ్ టైంలో అయితే మంచిగా టీ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదైనా జ్యూస్ అలాంటివి తీసుకొని ఎప్పుడు వచ్చినా కానీ నేనైతే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తా. నాకైతే చాలా ఇక్కడ నుంచి అందరు పోతుంటారు, అందరిని పిలుస్తుంటా, అందరిపైన కామెంట్స్ చేస్తుంటా అనమాట. అందరిని పిలిచి ఏ కన్నా చిచ్చు బుజ్జు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. అయితే చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి అందరు పోతుంటారు, అందరిని పిలుస్తూ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జిజ్జు అట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే మన హోమ్ టూర్. నచ్చినట్టయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.